హాయ్ ఫ్రెండ్స్, మొన్న అన్నయ్య గారు ఎలా చెప్పాను, ఇప్పుడు ఆయన తమ్ముడు గారు ఎలా చెప్తున్నాను. పోంకయ్య గారిది కెమెరామెన్ గంగాతో రాంబాబు లాస్ట్ సీన్ డైలాగ్. ప్లీజ్ మీకు నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. అంతా పనిచేసి చింటిగరగానే మనం చేసే మొట్టమొదటి పని టీవీ ముందు కూర్చోవడం. అలాగే ఏ పని పాట లేకుండా ఖాళీగా ఉన్నవాడు కూడా చేసే పని టీవీ ముందు కూర్చోడమే. ఎందుకంటే ప్రపంచంలో జరిగే విషయాలన్నీ మనం తెలిసేసుకోవాలి. తెలుసుకొని ఏం చేస్తున్నాం? సొల్లు మీటింగ్ పెట్టి యథాసాలు హలిస్తాం. రూపాయి సంపద లేనను కూడా ప్రధానమంత్రి తన క్యాబినెట్లో ఏ నియాలు తీసుకుంటాడో చెప్పేస్తుంటాడు. జీవితంలో ఎప్పుడు క్రికెట్ బ్యాట్ పట్టుకోనోడు కూడా సచిన్ టెండూల్కర్ ఏ ఓవర్లో ఏ బాల్కి ఏ షాట్ కట్టాలో చెప్పేస్తుంటాడు. సాయంత్రం అయితే చాలు లుంగీలు ఎగ్గట్టుకొని అర్లుంలో కూర్చొని ఐక్యరాజ్య సమితులు ఏ నియాలు తీసుకుంటే ఏ దేశానికి మంచిది, క్యూమాకి ఇది మంచిది, పెరుగు ఇది మంచిది ఇక్కడ చెప్పేస్తుంటాడు. ఇప్పుడు భరత్ బాము కూడా సీన్ లేదని ఈజీగా చెల్తి పడేస్తాడు. సొల్లు ఏదో సొల్లు కబుర్లు. చిన్నప్పుడు మనకు అమ్మ గోరుముద్దలు తినిపించినట్టు ఉన్న టీవీ ఛానల్స్ అన్నీ ప్రపంచంలో జరిగే అన్యాయాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాయి. అది చూసి మనం ఏం చేస్తున్నాం? కాసేపు దేశాన్ని తిట్టుకుంటాం, నాయకుల్ని తిట్టుకుంటాం, ప్రభుత్వాన్ని తిట్టుకుంటాం. అసలు ఎవరికి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా పోయేదని దగ్గర నొక్కేసుకుంటాం, గింజేసుకుంటాం, పిసికేసుకుంటాం. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సామాజిక బాధ్యత అంటే ముఖ్యమైనది వ్యక్తిగత బాధ్యత. నువ్వు బాగుంటే దేశం బాగుంటుంది. అయినా ఇక్కడికి వచ్చింది నేను మీటింగ్ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయను కాదు. నాకు అంత ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు. కానీ నేను నీతో మాట్లాడడానికి వచ్చాను. వింటున్నావా? అసలు నీకేం డ్యామేజ్ జరుగుతుందో తెలుసా? కేవలం 25 మంది ఎమ్మెల్యేలు ఇటు నుంచి అటు శిక్షపతి నీ తర్వాత మారిపోతుందా? నీకోకేనా? రానా నాయుడు నీ క్రిమినల్ నీ తల మీద కూర్చుంటాడు, అది నీకోకేనా? నిన్నే వాడు ఎమ్మెల్యేని ఖర్చు కూడా రేపు రీదెగుల్చే వసూలు చేస్తాడు. నీకు పెట్రోల్ పెరిగిపోద్ది, కందిపప్పు పెరిగిపోద్ది, పిల్లల స్కూల్ ఫీజులు పెరిగిపోతాయి, బస్సు ఛార్జీలు పెరిగిపోతాయి. ఆడికి దోలెక్కి కూర్చెక్కితే నీకు దోలు తిరిగిపోతుంది, అది నీకోకేనా? ప్రాబ్లం సాల్వ్ చేసుకోవా? టైం లేదా నీకు? నీ ఇష్టమైన లీడర్ నీవు వస్తే రోజంతా నిలబడతావు. నీ లవ్వర్ ఫోన్ చేస్తే గంటలు పాట దగ్గర వెయిట్ చేస్తావు. కొత్త సినిమా రిలీజ్ అయితే తెల్లవారుజామున 5 గంటల కిలో నిల్చుంటావే. నీకు ఇష్టమైన సినిమా 10 సార్లు 20 సార్లు చూస్తావు. దానికి టైం ఉంటుంది కానీ దీని టైం లేదు కదా. దీనికి టైం లేదు. ఒక్క మ్యాట్ని వదిలేసరా. ఒక్క మ్యాట్ని ఇక్కడ పని అయిపోద్ది. ఒక్క మ్యాట్ని వదిలేసరా. హీరో కావాలా నీకు హీరో కావాలా? నువ్వు హీరో కదా. నీ ఇంటికి నువ్వే కదరా హీరో. మరి నీ ఇంటి కోసం ఏం చేస్తున్నావు నీ ఇంటి కోసం? నువ్వు యూత్వా? ఎముకలు కుళ్ళిన వయసులు మళ్ళిన సోమర్లారా చావండి అంటూ శ్రీశ్రీ తిట్టింది నిన్నే. దేవుడా రక్షించు నా దేశాన్ని అంటూ తిలక్ ఏడ్చాడ్రా. తెలుసా నీకా సంగతి? నువ్వు ఇలా ఉంటే దేవుడేం చేస్తారా? వాడిని ఆపడానికి నేను వెళ్తున్నాను. రేపు నువ్వు హైదరాబాద్ వస్తున్నావు, మన ఇద్దరం కలిసి వెళ్తున్నాం. వస్తున్నావా లేదా? పోరాడితే పోయేదేం లేదురా. ఏదో బాని సంఖ్యలు తప్ప. రా హైదరాబాద్ నడిబొడ్డున రాంబాబు గారు వెయిట్ చేస్తున్నాడు. రా